2026 టీ20 వరల్డ్ కప్ లో అందరూ ఎదురు చూస్తున్న మ్యాచ్ రానే వచ్చింది. 15వ తేదీన భారత్ పాకిస్తాన్ మధ్య జరగనున్న ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గ్రూప్ ఏ లో ఉన్న పాకిస్తాన్, భారత్ ఇప్పటికే ఆడిన 2 మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించాయి. దీంతో రసవత్తరమైన అసలు పోరుకు రంగం సిద్ధమైంది. కొలంబోలోని ప్రేమదాస్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోసం టీమిండియాలో 2 లేదా 3 మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కడుపు ఇన్ఫెక్షన్ తో బాధపడిన అభిషేక్ శర్మ నమీబియాతో మ్యాచ్ ఆడని విషయం తెలిసిందే. అయితే అభిషేక్ శర్మ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉన్నట్లు వరుణ్ చక్రవర్తి చెప్పాడు. ఆరోగ్యం క్షీణించడం వల్ల 2 రోజుల పాటు అభిషేక్ శర్మ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నాడు. అభిషేక్ తో మాట్లాడానని, అతను బాగానే ఉన్నాడు. ఒకవేళ కొలంబోలో అతడు ప్రాక్టీస్ చేస్తే తుది మ్యాచ్ లో ఆడతాడు, లేదంటే అతడికి ఆ మ్యాచ్ లో కూడా రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది అని వరుణ్ చక్రవర్తి తెలిపాడు. మరోపక్క సంజు శాంసన్ అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నాడు. జ్వరం కారణంగా నమీబియాతో మ్యాచ్ కి అభిషేక్ స్థానంలో ఓపెనింగ్ చేసిన సంజు శాంసన్ మరోసారి నిరాశపరిచాడు. వరుసగా 3 సిక్స్లు కొట్టి టచ్ లో కనిపించినట్టే కనిపించి పేల్వ షాట్ కు పెవిలియన్ చేరాడు. ఒకవేళ ప్రాక్టీస్ సెషన్ లో అభిషేక్ శర్మ ఫిట్ గా అనిపిస్తే మాత్రం తుది జట్టులు ఆడే అవకాశం ఉంది. అదే జరిగితే సంజు శాంసన్ బెంచ్ గా పరిమితం కానున్నాడు. ఇక మరో మార్పు ఏంటంటే కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియం స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో అదనంగా మరో స్పిన్నర్ ను బరిలోకి దింపే అవకాశం ఉంది. రింకు సింగ్ పక్కన పెట్టి అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్ ను తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ 8 మంది బ్యాట్స్మెన్లతో బరిలోకి దిగాలనుకుంటే హర్షదీప్ సింగ్ ను కూడా పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్ ని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా కుదిరితే 2 లేదా 3 మార్పులతో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది.